హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు ఇద్దరు వైద్యులు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, సామాన్య మానవులు నీలాగా భూత పిశాచ బేతాళాలతో సాంగత్యం చెయ్యలేరు. చేసినట్టయితే సమీరుడులాగా మోసపోతారు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు సమీరుడు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. చాలా కాలం క్రితం ఒక గ్రామంలో సమీరుడు అనే ఆయుర్వేద వైద్యుడుండేవాడు. ఆ గ్రామానికి నీహారుడు అనే మరొక వైద్యుడు కూడా వచ్చాడు. ఇద్దరికీ సఖ్యం కుదిరింది. అందుచేత ఇద్దరు కలిసికట్టుగా వైద్యం చేద్దామని, వచ్చినది సమంగా పంచుకుందామని నిర్ణయించుకున్నారు. సమీరుడికి వివాహమయ్యింది. అతని భార్య చాలా చక్కనిది. సమీరుడికి ఆ భార్య అంటే చాలా ఇష్టం. నీహారుడు ఒంటరివాడు. ఒకనాడు ఉదయం వైద్యుల వద్దకు ఒక కుర్రవాణ్ణి తెచ్చారు. వాడి మెడ మీద చిన్న ఘాటున్నది. ఒంటి మీద రక్తం మరకలు లేవు గాని నాడి చూస్తే బలహీనంగా ఉన్నది. కుర్రవాడు కొంత రక్తం పోగొట్టుకున్నట్టు కనిపించాడు. కిందటి రాత్రి పడుకునేటప్పుడు మామూలుగానే ఉన్నాడు. రాత్రి ఏమి జరిగినది తెలియలేదు. జరిగినదేమిటో చూసిన వారు లేరు. నీహారుడు ఆ కుర్రవాడికి బలం పట్టే ఔషధాలిచ్చి ఆ రాత్రికి తన ఇంటనే వాణ్ణి పడుకొనిచ్చాడు. తాను విల్లు బాణము తీసుకుని ఒక పక్కన దాక్కున్నాడు. రాత్రివేళ ఒక భయంకర పిశాచాకారం కిటికీ గుండా కుర్రవాడున్న గది ప్రవేశించింది. నీహారుడు బాణంతో ఆ పిశాచాన్ని కొట్టాడు. బాణం సూటిగా వెళ్లి పిశాచి ఎడమ తొడ మీద తగిలింది. పిశాచి వెంటనే వెనక్కి తిరిగి కిటికీ గుండా ఎగిరిపోయింది. ఆ పిశాచి కుర్రవాడి మెడ మీద ఘాటు పెట్టి క్రితం రాత్రి వాడి రక్తం పీల్చిందని నిహారుడికి రూఢి అయ్యింది. మర్నాడు ఉదయం సమీరుడు నిద్రలేస్తూనే తన భార్య చీర నిండా రక్తం మరకలు ఉండటం చూచి ఏమిటిది అని అడిగాడు. తెల్లవారుజామున నీళ్లు తెద్దామని బయటికి వెళితే ఏ బోయవాడో బాణం వేసి కొట్టాడు అన్నది సమీరుడు భార్య. సమీరుడు ఆమె గాయానికి మందు వేసి కట్టుకట్టి నీహారుడి ఇంటికి వెళ్లి కుర్రవాడి సంగతి విచారించాడు. రాత్రంతా వాడు సుఖంగానే నిద్రపోయాడు. ఇప్పుడు వాడు మామూలుగానే ఉన్నాడని నీహారుడు చెప్పాడు. ఈ ఊళ్ళో అన్ని విచిత్రాలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున చీకట్లో నా భార్య నేల కోసమని బయలుదేరితే ఎవరో బోయేవాడు బాణం వేసి కొట్టాడు. తొడ మీద బలంగా గాయమైంది అన్నాడు సమీరుడు. ఏ తొడ మీద అన్నాడు నీహారుడు. ఎడమ తొడ మీద అన్నాడు సమీరుడు. నీకొక అప్రియమైన విషయం చెప్పాలి. నీ మంచి కోరే చెబుతున్నాను. నీ భార్య పిశాచి అన్నాడు నీహారుడు. ఆమెను కొట్టిన బోయేవాడు తానేనని అతను చెప్పలేదు. సమీరుడికి తన భార్య మీద వెర్రి ప్రేమ. ఆమె పిశాచి అని నీహారుడు అనేసరికి అతనికి తల తిరిగినట్టయింది. నేను నమ్మను, ఎంత మాత్రమూ నమ్మను అన్నాడు సమీరుడు. నా మాట నువ్వెందుకు నమ్మాలి? ఈ రాత్రికి నిద్రపోతున్నట్టు నటించి నీ భార్య ఏమి చేసేది నువ్వే కనిపెట్టు, నిజం నీకే తెలుస్తుంది అన్నాడు నీహారుడు. అతను చెప్పినట్టే సమీరుడు ఆ రాత్రి నిద్రపోతున్నట్టు కదలకుండా పడుకుని తన భార్య ఏమి చేసేది జాగ్రత్తగా గమనించసాగాడు. రాత్రివేళ సమీరుడు భార్య చప్పుడు చేయకుండా పక్క మీద నుంచి లేచి ఒళ్ళు విరుచుకుని భయంకరమైన పిశాచిగా మారి కిటికీ గుండా రివ్వున ఎగిరిపోయింది. 1 గంట తర్వాత ఆమె తిరిగి వచ్చి మామూలు మనిషి అయ్యింది. ఆమె మూతి రక్తసిక్తమై ఉన్నది. నీహారుడు చెప్పినది అక్షరాలా నిజం. తన భార్య పిశాచి. తెల్లవారగానే సమీరుడు నీహారుడి వద్దకు వెళ్ళి, నా భార్య నిజంగా పిశాచే, నాకు దాన్ని చూస్తేనే దడగా ఉన్నది అని రాత్రి తాను చూసినది యావత్తూ చెప్పి నన్ను ఇప్పుడేం చెయ్యమంటావు అన్నాడు. నన్ను అడగాలా? దాన్ని ధ్వంసం చేసేయి అన్నాడు నీహారుడు. నా వల్ల కాదు, నేను ఆ పని చెయ్యలేను అన్నాడు సమీరుడు. అతనికి ఇంకా ఏమూలో భార్య మీద మమకారం ఉన్నది. నీ వల్ల కాకపోతే నేనే ఆ పని చేస్తాను. ఇవాళ మధ్యాహ్నం వేళ నువ్వు ఎటైనా వెళ్ళు అన్నాడు నీహారుడు. మధ్యాహ్నం కాకముందే సమీరుడు ఇంటి నుండి బయలుదేరాడు. తాను తిరిగి ఇంటికి వచ్చేసరికి తన భార్య చచ్చిపోయి ఉంటుంది. తనకు ఇంతకు మించిన ఘోరం ఇంకొకటి లేదు. నీహారుడు తన భార్య పిశాచని చెప్పకపోతే తాను ఆమెతో ఎంతకాలమైనా సుఖంగా కాపురం చేసి ఉండేవాడు. నీహారుడి వల్ల తనకు ఈ నష్టమే తప్ప లాభమేమీ కలగలేదు. అతను తనకు రావలసిన సొమ్ములో సగం వంతు పుచ్చుకుంటున్నాడు. అతను లేకపోతే ఎన్నాళ్ళు ఆ డబ్బంతా తనదే అయి ఉండేది. తన భార్య సంగతి తనకు తెలిసేది కాదు. ఆమె ప్రాణానికి అపాయం వచ్చి ఉండేది కాదు. క్రమంగా సమీరుడి విచారమంతా నీహారుడిపై పగగా మారింది. అతను తిన్నగా న్యాయాధికారి వద్దకు వెళ్ళి, అయ్యా, నీహారుడు నా భార్యను హత్య చెయ్యాలనే ప్రయత్నంలో ఉన్నాడు. దానికి కారణమేమంటే అతను నా భార్యను కామించాడు.
ఆమె అతన్ని నిరసించింది అని చెప్పి న్యాయాధిపతి అనుమతితో కొందరు సాయుధులైన భటులను తన ఇంటికి తీసుకువచ్చాడు. వాళ్ళు వచ్చేసరికి నీహారుడు అప్పుడే సమీరుడి భార్యను కత్తితో నరికి చంపి బయటకు వస్తున్నాడు. భటులు అతన్ని పట్టుకున్నారు. నీహారుడు సమీరుడి కేసి తిరిగి, మిత్రమా, నీ యుక్తి చాలా బాగున్నది. నీకు పిశాచి భార్య పీడ విరగడ చెయ్యటానికి నన్ను ఉపయోగించుకున్నావు. నా పీడ విరగడ చేసుకుని వైద్యం మీద వచ్చే డబ్బంతా నువ్వే ఉంచుకోవాలనుకున్నావు. అలాగే కాని అంటూ భయంకరంగా నవ్వి పిశాచ రూపం ధరించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సమీరుడు నీహారుడు ఒకరినొకరు మోసగించుకున్నారు. ఎవరిది ఎక్కువ మోసం? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇద్దరూ ఒకరినొకరు మోసం చేసుకున్న మాట నిజమే కాని ఇద్దరి మోసాలు ఒక రకమైనవి కావు. నీహారుడు తాను పిశాచిని అన్న సంగతి సమీరుడికి చెప్పలేదు. వారు వైద్యంలో భాగస్వాములు. నీహారుడు వైద్యం సంబంధించినంత వరకు సమీరుణ్ణి మోసగించలేదు. సమీరుడు భార్య పిశాచి అని అతనికి మొదటి నుంచి తెలిసి ఉండవచ్చు, కానీ వైద్య ధర్మంలో అతను తమ రోగిని ఆమె పీడిస్తున్నదని తెలిసినప్పుడే ఆ సంగతి బయటపెట్టాడు. సమీరుడు అలా కాక తన పిశాచి భార్యను నిర్మూలించి తనకు ఉపకారం చేసిన మిత్రుణ్ణి తన స్వార్థానికి బలిచేయ యత్నించాడు. సమీరుడి మోసం క్షమించరానిది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. అండ్ థ్యాంక్ యూ.